మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అట్ల తద్దే, పైగా గురువారం, పరమ పవిత్రమైన రోజు. ఆశ్వయుజ బహుళ తదియను అట్ల తద్దే అంటారు. అయితే ఈరోజు ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలన్నీ పోతాయి, మీ సంపాదన పెరుగుతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఈ కూరను తినండి. అందరూ ఈరోజు ఈ కూరనే వండండి. అలా ఈరోజు ఈ కూరను వండటం వలన తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఈ అట్ల తదియ రోజు ఏ కూరను తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందైతే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ గౌరీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. అట్ల తద్దే ఆరట్లు, ముద్దపప్పు మూడట్లు, చప్పట్లోయ్ తాళాలోయ్, దేవుడి గుళ్ళో మేళాలోయ్, పప్పు బెల్లం దేవుడు కోయ్, పాలు నెయ్యి పాపాయికోయ్ అంటూ జరుపుకునే అట్ల తదియ పండుగ 16 తెలుగువారి పండుగ. కన్నె వయసు పిల్లలు సరదాగా గెంతుతూ ఆటలు ఆడుకునే తదియ కాబట్టి ఆటల తదియ కాగా, గౌరీదేవికి అట్లను నైవేద్యం పెట్టే తదియ కాబట్టి అట్ల తదియగా మారి కాలక్రమంలో అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు. ఈరోజు ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వాళ్లకు వాయినాలు ఇవ్వటం పరిపాటి. సాయంత్రం సమయమందు వాయినాలు నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి అటు నుండి చెరువులలో కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తూ ఉంటారు. అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింతాకు పెట్టుకుని ఎవరి చెయ్యి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటూ ఉంటారు. ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. పెళ్ళీడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనటం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది జరుపుకునే అట్ల తద్ది నోము అందులో ముఖ్యమైనది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి గోంగూర పచ్చడి వంటి వాటితో అన్నం భుజించి మళ్ళీ రాత్రి నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఏమీ భుజించకుండా ఉండి చంద్రోదయము అయ్యాక గౌరీదేవికి 9 అట్లు నివేదన చెయ్యాలి. అలా 9 సంవత్సరములు నోము నోయాలి. 10వ సంవత్సరమున 9 మంది ముత్తైదువులను పిలిచి తలంటు స్నానం చేయించి 10 మందికి 10 అట్లు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, దక్షిణ తాంబూలము సమర్పించి సంతృప్తిగా భోజనం పెట్టాలి. 10 రకాల ఫలాలను తినటము, 10 మార్లు తాంబూలం వేసుకోవటము, 10 మార్లు ఉయ్యాల ఊగటము, గోరింతాకు పెట్టుకోవటం ఈ పండుగ విశేషం. ఈరోజు ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తావవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ పాటలు పాడుతూ నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఊరిలో ఉండే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడ చేరి ఆడి పాడతారు. ఈ సందట్లో మగవారికి ప్రవేశం లేదు, ఆడవారిదే రాజ్యం. ఈ తదియ రోజున ఉయ్యాల ఊక్కపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతూ ఉంటారు. అట్ల తదియ రోజు మర్చిపోకుండా పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే ఈరోజు ఒక పసుపు ప్యాకెట్ను కొంటే మీరు ఊహించలేనంత అదృష్టము, ఐశ్వర్యము మీకు, మీ కుటుంబానికి కలుగుతుంది. పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది. 10 రూపాయల పసుపు ప్యాకెట్ మీ తలరాతనే మార్చేసి విపరీతమైన సంపదలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అట్ల తదియ రోజు ఒక పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని అదృష్టాన్ని ఆహ్వానించండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించండి. అట్ల తదియ రోజు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరిగి ప్రతి పనిలో విజయాలు సాధించగలుగుతారు. అంతేకాదు ఈరోజు అడుక్కునే వారికి పసుపు రంగులో ఉండే ఒక పండును కానీ లేదా ఎరుపు రంగులో ఉండే ఒక పండును కానీ దానంగా ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఇక ఎంతో పవిత్రమైన ఈ అట్ల తదియ రోజు ఇంట్లోని ఆడవారు గోంగూరను వండాలి. ఎందుకంటే ఈరోజు అందరూ గోంగూరను తింటే చాలా మంచిది. గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. గోంగూరతో పాటు ఈరోజు పొట్లకాయ కూరను తిన్నా కూడా కోటి జన్మల పుణ్యం వస్తుంది. గోంగూర కూర, గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర రైసు, పొట్లకాయ కూర, పొట్లకాయ బజ్జీ, పొట్లకాయ పెరుగు పచ్చడి, ఇలా ఈరోజు ఏ రూపంలో అయినా గోంగూరను పొట్లకాయను తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఇంట్లోని దరిద్రాలన్నీ పోతాయి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అట్ల తద్దియ రోజు గోంగూర పొట్లకాయ తినాలని శాస్త్రాలలో ఉంది. కాబట్టి ఈ అట్ల తద్ది రోజు అందరూ గోంగూర కూరను కానీ పొట్లకాయ కూరను కానీ తప్పనిసరిగా తినండి. ఆడవారు ఈరోజు గుర్తుపెట్టుకుని ఈ కూరలను వండండి. అలా ఈరోజు ఈ కూరలు తింటే కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులుగా మారే అవకాశాలు వస్తాయి. గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది, దరిద్రాలన్నీ కూడా పోతాయి. అంతేకాదు ఈరోజు సుమంగళి స్త్రీలు ఈ కూరలు తింటే మాంగళ్య బలం పెరుగుతుంది. కనుక ఈరోజు అందరూ గుర్తుపెట్టుకుని గోంగూర కూరను కానీ పొట్లకాయ కూరను కానీ తినండి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం వస్తుంది, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. కనుక అందరూ ఈరోజు ఈ కూరలను వండండి, తినండి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఈ అట్ల తద్ది రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే గుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, చేపలు లాంటివి ఏమీ తినకూడదు. గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకుని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నీచే. అట్ల తద్ది రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజార్లో, నూడిల్స్ బళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. అంటే నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ పఫ్, చికెన్ లాలీపప్పు, చికెన్ జాయింట్స్, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు. ఎందుకంటే కేకులో గుడ్డు కలుస్తుంది, అది కూడా నీచే గనుక తినకూడదు. ఇలా ఈ అట్ల తద్ది రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు, దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి. అలా అట్ల తద్ది రోజున వ్రతం ఆచరించే ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా అలంకరించుకోవాలి. ఇక ఈ అట్ల తద్ది రోజున స్నానం చేసే నీటిలో దీనిని వేసుకొని స్నానం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే ఒక పసుపు కొమ్మును దంచి పొడి చేసి ఆ పొడిని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇప్పుడు మార్కెట్లో దొరకనిది అంటూ ఏమీ లేదు. అట్ల తద్ది ముందు రోజునే కొన్ని పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకొని వాటిల్లో ఒక దానిని పొడి చేసి ఆ పొడిని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా ఇంటిలో వారందరూ కూడా ఒక్కో పసుపు కొమ్మును దంచుకొని పొడి చేసుకొని ఆ పొడిని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే 1 గంటలోనే మీ జీవితాలు మారిపోతాయి. పసుపు కొమ్ములు దొరకని పక్షంలో 1 స్పూన్ పసుపును వేసుకుని స్నానం చేయండి. పసుపు కొమ్ము దొరక్కపోతేనే పసుపుని వేసుకుని స్నానం చేయండి. ఇలా పసుపు నీటితో స్నానం చేయటం వల్ల మీ ఒంట్లో ఉన్న సర్వ రోగాలు తొలగిపోతాయి, సర్వ దోషాలు పోతాయి, సర్వ దరిద్రాలు తొలగిపోతాయి, మంచి ఆరోగ్యం లభిస్తుంది, మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం అట్ల తద్ది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో పసుపు కొమ్మును దంచి పొడి చేసుకొని వేసుకొని స్నానం చేసి కోటి జన్మల పుణ్యాన్ని సొంతం చేసుకోండి. లక్ష్మీ కళను పొందండి. పసుపు నీళ్లతో స్నానం చేసే ముందు మీరు మీకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని ఇష్టదైవానికి ఆ గౌరీదేవికి చెప్పుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆశ్వీజ బహుళ తదియనాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది. పిల్లలు పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు గనుకే ఈ పండుగకు అట్ల తద్ది అనే పేరు వచ్చింది. ఈరోజు ఉయ్యాల ఊగుతారు గనుక దీనికే ఉయ్యాల పండుగని, గోరింతాకు పెట్టుకుంటారు గనుక గోరింతాకు పండుగ అని పేరు వచ్చింది. ఈరోజు అట్లు వాయనంగా ఇవ్వటం పరిపాటి.
ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తాడని, పెళ్లి అయిన వారికి మంచి పిల్లలు కలుగుతారని, ఐదోతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. అట్ల తదియ రోజు స్త్రీలు 10 మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు 10 అట్లు వాయనమిచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. కన్యపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. ఇక ఈ పండుగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు. దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవటము, మినపప్పు రుబ్బి అట్లు తయారు చేయటము ఒక పెద్ద కార్యక్రమం. అట్ల తద్ది నాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉయ్యాల కడుతూ ఉంటారు. పెరట్లో చెట్లకు కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటూ ఉంటారు. ఈ పండుగ ఉత్సవంలో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో పాటు తల్లులు కూడా బాల్య జీవితాలలోనికి వెళ్ళి ఆనందం పొందుతారు. పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాధిపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. అలా ఒకసారి అట్లతద్దె పండుగ వచ్చింది. ఈ 4 అమ్మాయిలు అట్లతద్దె వ్రతం చేసుకుందామనుకున్నారు. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయటంలో నిమగ్నమయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయమయ్యింది అమ్మా, కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజా నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనం ఇచ్చి 9 పువ్వుల ముడితో తోరణం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్లతో కలిసి అన్నీ యథావిధిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. దాంతో వ్రత భంగం జరిగింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. రాజకుమారికి ముసలివాడు భర్తగా లభించాడు. అప్పుడు ఆమె, అయ్యో, అట్ల తద్ది నోము నోస్తే మంచి భర్త వస్తాడని, అందమైన భర్త లభిస్తాడని అన్నారు కదా. నా స్నేహితురాళ్ళందరికీ కూడా మంచి యవ్వనవంతుడైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వర్లను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై, నీ అన్న అజ్ఞానం, నీపై అతనికి ఉండే ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది. నీవు రేపు ఆశ్వయుజ బహుళ తదియ నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడవుతాడు అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షంతలు తీసుకొని తన భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడయ్యాడు. కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తెలుగువారి విశిష్ట సాంప్రదాయాల్లో ఒకటి అట్ల తద్ది. ఆశ్వయుజ బహుళ తదియ నాడు మహిళలు జరుపుకునే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఉయ్యాల పండుగ అని, గోరింతాకు పండుగ అని అంటారు. అట్ల తద్దెను కన్నెపిల్లలు జరుపుకోవటం వలన మంచి భర్త లభిస్తాడని నమ్మకం. ముత్తైదువులు తమ భర్తలు ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్ల తద్ది జరుపుకుంటూ ఉంటారు. అందుకని ఈ పండుగ ముందు రోజున గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా తదియకు ముందు రోజైన విద్యనాడే పండుగ జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం అభ్యంగన స్నానం చేసి చేతులకు గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి గౌరీదేవికి పూజ చేసి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. మరుసటి రోజైన తదియ నాడు వేకువజామునే నిద్రలేచి స్నానం చేసి అమ్మవారికి నమస్కరించి రాత్రి నైవేద్యంగా పెట్టిన చద్ది అన్నాన్ని 11 మంది ముత్తైదువులతో కలిసి భుజిస్తారు. గడ్డ పెరుగు, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పొట్లకాయ కూర, పులుసు లాంటి శరీరానికి వెచ్చదనాన్ని అందించే పదార్థాలను తింటారు.
అంతా సూర్యోదయానికి ముందే పూర్తయిపోతుంది. ఆ తర్వాత పచ్చి మంచినీటిని కూడా ముట్టుకోరు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయమైన తర్వాత చంద్రుణ్ణి చూసి మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి అప్పుడు ఉపవాసం విడుస్తారు. చంద్రుణ్ణి చూసిన తర్వాతే తిరిగి ఆహారాన్ని భుజిస్తారు. అందుకే దీన్ని చంద్రోదయ గౌరీ వ్రతమని కూడా పిలుస్తూ ఉంటారు. అట్ల తద్దిలో పార్వతీ పరమేశ్వరుని పూజించడానికి కారణం అర్ధనారీశ్వర తత్వం. సాక్షాత్తు భగవంతుడే రెండుగా వీడి ప్రకృతి పురుషుడిగా మారాడని, ఆ అర్ధనారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందని ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. అన్య మతాల్లోనూ ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించటం మనం చూడవచ్చు. మతాలు వేరైనా అభిమతం ఒక్కటే అని తెలియజెప్పే ఈ అట్ల తదియ నోము మత సామరస్యానికి పెద్దపీట వేస్తుంది. ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించటం ఈ పండుగలోని ముఖ్య ఉద్దేశం. వర్షాల సమయంలో విరివిరిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినటం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింతాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపటం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లవుతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. పురాణాల ప్రకారం త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుణ్ణి పతిగా పొందగోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమే చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. అంతేకాదు కుజుడు ఋతుక్రమం సరిగ్గా ఉండేలాగా చేసి కాపాడుతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినపపిండి, బియ్యపిండిని కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.